ఇది ద్వాపర యుగం చివరి దశలో దాదాపు 33వ శతాబ్దం. యమున నది తీరంలో ఒక మహానగరం ఉండేది. ఆ నగరమే మధుర. ఆ నగరం వ్యాపారం, కళ, సంస్కృతితో పెరిగిపోయింది. కానీ ఎవరి జీవితాల్లో కూడా ప్రశాంతత లేదు. జనాల్లో భయం రోజు రోజుకి పెరుగుతూ పోయింది. ఆ భయానికి కారణం మధుర నగరపు రాజు కంసుడు. అధర్మంగా పొందినది ఎప్పటికీ నిలబడదు కంసా. ప్రజల్లో భయముంటే చాలు తండ్రి, రాజ్యం ఎప్పటికీ నా చేతుల్లోనే ఉంటుంది. ఆయన రాజ్యాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుని తన తండ్రిని సింహాసనం నుంచి తొలగించి కారాగారంలో బంధించాడు. ఈ రాజ్యంలో న్యాయం కాదు, అధర్మమే నడిచింది. కానీ ఆ రోజు మధురలో ఒక విశేషం జరిగింది.